హలో అందరికీ, ఈరోజు మనం చికెన్ కర్రీ చేయబోతున్నాం. ముందుగా బాండీలో కొంచెం నూనె వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, తర్వాత ముందుగా నూనెలో ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు టమోటాలు వేసుకొని కొంచెం మగ్గినాక సరిపడా కారం వేసుకోవాలి. మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని బాండీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు ఇంకా కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అలా కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. తర్వాత చెక్క, లవంగాలు మిక్సీ పట్టి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఈ చికెన్ కర్రీ చేయడం చాలా ఈజీ. Thanks for watching. Please subscribe our channel.